నమస్తే, నేను సునీత. వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం మోచార్లు వాడుతూ కాళేశ్వరం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు కాళేశ్వరం లేకుండానే దేశంలో అత్యధిక పంటలు పండించామని రేవంత్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద కొండన్నపల్లి వరద కాలువను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. మహిళలకు మేమున్నామని భరోసా ఇచ్చిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు బీఆర్ఎస్ మహిళా నేతలు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అవమానపరుస్తుంది. లక్ష్మారెడ్డి ఆడబిడ్డ బిందెలు పట్టుకుని తిరగొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చారన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అంతకుముందు చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బాస్ నవతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం రైతు భరోసా పథకాన్ని అవహేళన చేసి మాట్లాడడం రైతులను అవమానించడమేనని మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. రైతులకు సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా నిధుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను వివరిస్తూ వెంటనే నిధులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోగురామన్న రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు భరోసా సాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. నంగనూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఏనాడు రోడ్ల మీదకి రాలేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. దీంతో రేవంత్ రంగు బయటపడుతోందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రోజులు గడుస్తున్న యూరియా కష్టాలు తప్పడం లేదు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రైతులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ టు సాగర్ రహదారిపై యూరియా కోసం నిరసన తెలిపారు. అధికారులు వచ్చేంత వరకు ఆందోళనను విరమించేది లేదని హెచ్చరించారు. యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. రైతు వ్యాఖ్యలపై జగిత్యాల జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారంటున్న జగిత్యాల జిల్లా రైతులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరికి రైతు భరోసా ఇచ్చిన దాఖలాలే లేవని అన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం రైతు భరోసా బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతులకు బాకీ పడ్డ 15,000 రూపాయలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. 2004 కంటే ముందు రిక్రూట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు చేయాలని పెన్షన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు మహా విజ్ఞాపన సభ పేరిట ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి అన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు తెలిపాయి. బీఆర్ఎస్ హయాంలో ముస్లింల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముస్లింలకు కేసీఆర్ షాదీ ముబారక్, రంజాన్ తోఫా అందించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అన్ని బంద్ అయ్యాయని, పూర్తిగా అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. రానుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే వివేకానందతో పాటు మైనారిటీ నేతలు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 2025 సెప్టెంబర్ 29న మొదలైన విచారణ నేటితో కంప్లీట్ అయింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఉన్నాయి. వారిలో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును రిజర్వ్ చేశారు స్పీకర్. రేవంత్ సర్కార్ తెలంగాణ అవుట్డోర్ మీడియా వర్కర్ల పొట్టకొట్టింది. చిన్న ఏజెన్సీలకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే జీవో నంబర్ 84 విడుదల చేసింది. భారీ హోర్డింగులు, ప్రకటనల కోసం పెద్ద ఏజెన్సీలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కొత్త జీవోతో చిన్న ఏజెన్సీల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి.
ఈ జీవో వల్ల లక్షలాది చిన్న ఏజెన్సీల ఉపాధి గాల్లో కలవనుంది. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన ఈ కొత్త జీవోపై తెలంగాణ అవుట్డోర్ మీడియా యజమానులు మండిపడుతున్నారు. భూదాన్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పక్షాన తాము కూడా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఖమ్మం అంబేద్కర్ భవన్లో భూదాన్ బాధిత నిర్వాసితులకు నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంపులో పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ కురక్కుల నాగభూషణం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బాధితులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని వెంకటేష్ కని ఓపెన్ కాస్ట్ కోల్ హ్యాండింగ్ ప్లాంట్ నుండి బొగ్గు రవాణాను ప్రారంభించారు. సింగరేణి సంస్థ ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి పచ్చజెండా ఊపి అధికారికంగా రవాణాను ప్రారంభించారు. రీజియన్లో పర్యటిస్తూ పలు సమస్యలను ఆయన పరిశీలించారు. వార్షిక లక్ష్యాలు, ప్రణాళికలపై అధికారులతో చర్చలు జరిపారు. సింగరేణి ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామని బుద్ధ ప్రకాష్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొడుతున్నారు. కానీ హైదరాబాద్ ఫ్లైఓవర్లు కంపు కొడుతున్నాయి. ఫ్లైఓవర్లపై చెత్త చెదారం పేరుకొనిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. గత కొన్ని రోజుల నుంచి ఫ్లైఓవర్లపై చెత్త పేరుకొనిపోయి ఉంది. నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ పై కూడా భారీగా చెత్త పేరుకుపోయింది. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. ఇటీవల సమీక్షలో సిటీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని సీఎం రేవంత్ గొప్పలు చెప్పారు. కానీ సిటీ ఫ్లైఓవర్లపై శుభ్రత కరువైంది. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడుగా మారాడు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఖమ్మం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ బాలికలను లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని బాలికలు వారి తల్లిదండ్రులకు తెలపడంతో సదరు ఉపాధ్యాయుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడిగుద్దులతో దాడికి దిగి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వాంటన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎండపూట చిల్లు బీరు తాగి సేద తీరుదామనుకున్న యువకుడికి బీర్ బాటిల్లో చెత్తతో కూడిన పాకుడు దర్శనమిచ్చింది. దాంతో బీర్ బాటిల్ కొనుగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ జేపీ వైన్ షాప్ లో బీరు కొనుగోలు చేసిన వ్యక్తికి బాటిల్లో చెత్తతో కూడిన పాకుడు కనిపించింది. ఇదేంటని షాపు నిర్వాహకులను ప్రశ్నిస్తే కింగ్ ఫిషర్ కంపెనీ వద్దకు వెళ్లి ప్రశ్నించాలని అనడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భద్రాచలం, మహబూబ్ నగర్ లో ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గడ్డపోతార మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఏటీఎంలో దుండగులు చోరీకి ఎగబడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు ₹1,60,000 దొంగిలించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్మ అలంపూర్ శక్తిపీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. వేద పండితులు అమ్మవారి శేష వస్త్రాలను బహూకరించి సుధాదేవ్ వర్మను ఆశీర్వదించారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ప్రత్యేకంగా స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఉగాది మహోత్సవాల నేపథ్యంలో 16 నుంచి 20 వరకు అన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ 5 రోజుల పాటు భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి, కమల్ హాసన్ ను పైడి జయరాజ్ అవార్డుకు ఎంపిక చేశారు. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డును అందజేయనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డులను ప్రకటించారు. ఈ నెల 19న ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణలో మావోయిస్టుల అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. ఏకంగా 130 మంది మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. అగ్రనేతలు, గెరిల్లా ఆర్మీ క్యాడర్ సహా తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాష్ట్ర కమిటీలకు చెందిన మావోయిస్టులు సీఎం ముందు లొంగిపోయారు. ఇప్పటికే అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. తాజా లొంగుబాట్లతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కుతోందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉద్యోగాలు లేని వారికి యువసాధి పేరిట నెలకు 1500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వెంటనే ఈ పథకాన్ని అమలులోకి తెస్తున్నట్లు ఆమె తెలిపారు. 21 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. బీహార్ సీఎం పీఠాన్ని వీడి రాజ్యసభకు వెళ్లనున్న నితీష్ కుమార్ పై అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయంగా ఏ మచ్చలేని నాయకుడు నితీష్ కుమార్ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు. మళ్లీ ఆయన జాతీయ రాజకీయాల్లోకి రానుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీలో పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న తలంపుతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కనుంది. ఇప్పటికే నితీష్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమీకరణాలను పరిశీలిస్తే ఓబీసీ వర్గానికి చెందిన సామ్రాట్కే సీఎం పీఠం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే నిత్యానందరాయ్ కూడా సీఎం పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు సంబంధించిన ఓ భవనానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలన్న ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. చెన్నైలోని కోడంబక్కాన్లో ఉన్న సొంత భవనాన్ని ఓ హోటల్ నిర్వాహకులకు అద్దెకిచ్చారు. కాగా ఆ భవనానికి 2007 నుంచి 2012 వరకు 56,84,000 సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని పన్నుల విభాగం నోటీసులు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ సర్వీస్ ట్యాక్స్ అప్పీల్ ట్రిబ్యునల్లో అప్పీల్కు వెళ్లారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ సింగ్ కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేసింది. ఈ కేసుకు సంబంధించి గుర్మీత్ సింగ్ పై ఉన్న ఆరోపణలు నిరూపితం కాలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకుల కేసు ముగిసే వరకు హీరో విజయ్తో కలిసి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని విజయ్ సతీమణి సంగీత తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం లండన్లో ఉంటున్న సంగీత విడాకుల కేసు ముగిసే వరకు విజయ్ ఇంట్లోనే ఉంటానని పేర్కొనడం విశేషం. విజయ్ నుంచి విడాకులు కోరుతూ తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో గత నెల 24న ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 20న వారి పిటిషన్ విచారణ హీరో విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ తరఫున నటి త్రిష పోటీ చేయనున్నారన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్రిష త్వరలో టీవీకే పార్టీలో చేరనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చెన్నైలోని ఆర్కే నగర్, చెపాక్, మైలాపూర్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి త్రిషను ఎన్నికల బరిలోకి దింపనున్నట్లు టీవీకే వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. 50 యుద్ధ విమానాలతో నానా బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలోని బంకర్ను పూర్తిగా ధ్వంసం చేశాయి. అత్యంత పటిష్టంగా దుర్భేద్యంగా నిర్మించిన బంకర్ నామరూపాలు లేకుండా ధ్వంసమైంది. కొన్నేళ్ల తరబడి నిర్మించిన ఆ బంకర్లోనే ఇరాన్ సీనియర్ అధికారులు కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారని ఇజ్రాయెల్ తెలిపింది. ఒక్కసారిగా శత్రు దాడులు పెరగడంతో ఇరాన్ కంపించిపోయింది. భీకర దాడులకు భూమి కంపించిపోయింది. కెర్మాన్షా నగరంలో ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ తీరుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా అభంశుభం తెలియని చిన్నారులు దాదాపు 200 మంది మృత్యువాత పడ్డారని యునిసెఫ్ తెలిపింది. అత్యధికంగా ఇరాన్లో 180 మంది చనిపోయారని, లెబనాన్, ఇజ్రాయెల్లో కూడా ఎంతో మంది మరణించినట్లు యునిసెఫ్ పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెరికా సైనిక సంపత్తి స్థావరాలపై ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోందని ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక తెలిపింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా కీలక సమాచారాన్ని ఇరాన్కు రష్యా చేరవేస్తూనే ఉందని అమెరికాకు చెందిన 3 అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ అధ్యక్షుడు బైడెన్ హత్యకు కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ వ్యాపారి ఆసిఫ్ మర్చెంట్ను అమెరికాలోని బ్రూక్లిన్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును వెలువరించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ శిక్షణ పొందిన ఆసిఫ్ 2 ఏళ్లుగా అమెరికాలో రెక్కి నిర్వహించినట్లు తేలింది. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా యుఎస్ నేతల హత్యకు కుట్ర పన్నినట్లు న్యాయస్థానం భావించింది. నేపాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ విజయ దుందుబి మోగించింది. జెంజీ తిరుగుబాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆర్ఎస్పీకి జై కొట్టారు. ఆ పార్టీ అధినేత ప్రముఖ ర్యాప్ కళాకారుడు బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. మొత్తం 275 స్థానాలకు గాను 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రాతిపదికను ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నేపాల్ కాంగ్రెస్, నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు బాగా వెనుకపడ్డాయి. గ్లోబల్ పాప్ క్వీన్ బ్రిట్నీ స్పియర్స్ కు షాక్ ఇచ్చారు. అమెరికా పోలీసులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు కాలిఫోర్నియాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద బ్రిట్నీపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ధర్మాసనం మే 4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను రిలీజ్ చేస్తున్నట్టు వెంచూరా కౌంటీ షెరీఫ్ వెబ్సైట్లో పేర్కొన్నారు అధికారులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితాన్ని భారీగా పెంచుతూ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ నిర్ణయం తీసుకుంది. భారత కరెన్సీలో 6,361 కోట్ల రూపాయల వేతనాన్ని ఆయన పొందనున్నారు. రానున్న 3 ఏళ్ల కాలానికి ఈ పెంపు వర్తిస్తుందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. దేశంలో వంట గ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. యుద్ధ కారణాలే గ్యాస్ ధరల పెంపుకు కారణమని తెలుస్తోంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. దాదాపు వారం రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా రైజ్ అయ్యాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,300 రూపాయలు పెరగగా 24 క్యారెట్ల బంగారం ధర 2,510 రూపాయల మేర పెరిగింది. వెండి ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. కేవలం 100 మేర తగ్గి 2,89,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం టీ20 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్కు రిచర్డ్ ఎల్లింగ్వర్త్, అలెక్స్ వాఫ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా అల్లావుద్దీన్ పాలేకర్, ఎడ్రియన్ హోల్స్ స్టాక్ వ్యవహరిస్తారని ఐసీసీ ప్రకటించింది. 4 సార్లు టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన భారత్ 2 సార్లు కప్ సాధించి విజేతగా నిలిచింది. ఇప్పుడు ముచ్చటగా 3వ విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. స్వదేశంలో వరల్డ్ కప్ సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించాలని భారత్ తెగ సంబరపడుతోంది. ఈసారి గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ కింద $2.5 మిలియన్ అందజేయనున్నారు. అలాగే రన్నరప్ జట్టుకు $1.5 మిలియన్ ప్రైజ్ మనీ అందనుంది. టీ20 టోర్నమెంట్కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ నామినీల పేర్లను ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో 8 మంది ప్లేయర్లు ఉండగా టీమిండియా నుంచి సంజు శాంసన్కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్, పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్, పేసర్ లుంగి ఇంగిడి, న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర, బ్యాటర్ టీమ్ సేఫర్ట్, అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్లు ఐసీసీ విడుదల చేసిన జాబితాలో ఉన్నారు. వీరిలోంచి ఒకరిని అభిమానులే ఎన్నుకునే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. దీనికోసం తన వెబ్సైట్లో ఎంపిక చేసే ఆప్షన్ ఇచ్చింది ఐసీసీ. భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్లో జరగనున్న టీ20 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ తమిళనాడు క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రావిడ్, స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ భాగస్వాములు అవుతున్నారా? గ్లాస్గో ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఇండియన్ కన్సార్టియంలో వీరు పార్ట్నర్స్ కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వార్త
త్వరలో వెలువడనుందని తెలుస్తోంది. తమిళ సినీ నిర్మాత కల్పతి ఎస్ సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ లో హీరో విజయ్, త్రిష సందడి చేశారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు విజయ్, త్రిష కలిసి ఒకే కారులో ఒకే రకమైన దుస్తులు ధరించి రావడం ఆసక్తి రేపింది. ఇప్పటికే వారిద్దరి మీద అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అలా వారు కలిసి కనిపించడంతో అందరి దృష్టి వారిపైకే మళ్లింది. ఇంకా అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. సరిగ్గా దశాబ్దం తరువాత ఆస్కార్ 2026 వేడుకలకు ప్రెజెంటర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రియాంక పేరును అకాడమీ జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 15న లాస్ ఏంజల్స్ లో జరగనున్న వేడుకల్లో హాలీవుడ్ స్టార్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్లతో కలిసి ప్రియాంక చోప్రా వేదికను పంచుకోనున్నారు. కాగా 2016లో కూడా ఆమె ఆస్కార్ ప్రెజెంటర్గా అందరి దృష్టిని ఆకర్షించారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే గౌరవాన్ని దక్కించుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. నమస్తే.